హల్లెలూయా. చాలా సంతోషం. ఈ ఆశీర్వాద సువార్త కూటముల మొదటి రోజు ఉదయకాలం ఆయన సన్నిధికి కూడి చేరువచ్చిన దేవుని బిడ్డలు, ఆత్మీయులు, పరిశుద్ధులైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు. అందరికీ వందనాలు, స్తోత్రాలు. మరి దైవజనులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. ఒకసారి చేతుల పైకి గట్టిగా హల్లెలూయా అని చెప్దామా? హల్లెలూయా. కొంచెం గట్టిగా చెప్దాం, హల్లెలూయా. ఒక చేయి తీసుకుని వచ్చినట్టున్నారు. రెండు చేతులు పైకి ఎత్తండి ఒకసారి. రెండు చేతులు పైకి ఎత్తిన ఆయన. ఇప్పుడు చెప్పండి హల్లెలూయా అని. కొంచెం గట్టిగా చెప్పండి. రైట్. చాలా సంతోషం. మొదటి రోజే ఎంత ఉద్యమంగా ఉన్నారు. ఇక 2 రోజులు మన ముందున్నాయి. దేవుడు మిమ్మల్ని అందరినీ మహామహిమతో నింపి నడిపించును గాక. ఆమేన్. వచ్చిన వాక్య భాగాన్ని పరిశుద్ధమైన బైబిల్లో నుంచి మనం ధ్యానం చేసుకుందాం. యేసు ప్రభు ఆయన సస్య స్వరూపిగా తిరుగుతున్నటువంటి ఆ రోజుల్లో అనేక గ్రామాలు, అనేక మండలాలు, అనేక జిల్లాలు కాలినడకన, పడవ ప్రయాణాన అని తిరుగుతూ తండ్రిని గురించిన వార్త ప్రజలందరికీ తెలియపరుస్తున్నటువంటి రోజులవి. యేసు ప్రభు తండ్రి గురించి అనేకమైన విషయాలు తెలియపరుస్తూ అనేకులను సర్వసత్యంలోకి నడిపించాలి, సత్యంలోకి తీసుకొని వెళ్ళాలి అని ఎన్నో బోధలు యేసు ప్రభు చేస్తూ వచ్చారు. ఆయన మాటలు వింటున్న వాళ్ళు, అవిశ్వాసంలో ఉన్నవారు విశ్వాసులుగా మారుతున్నారు. గుడ్డివారు చూపు పొందుతున్నారు, కుంటివారు నడుస్తున్నారు, చెవిటివారు వింటున్నారు, కుష్టి రోగులు శుద్ధులుగా మార్చబడుతున్నారు. యేసు ప్రభు మాటలు వింటూ అనేకులు ఓ ఆశీర్వాదకరమైనటువంటి మేలులు అనుభవిస్తూ వారి దైనందినటువంటి జీవితాల్ని ఓ మంచి నడవడికల మీద కట్టుకుంటూ వెళ్తూ ఉన్నారు. రోజులు సాగుతూ ఉండగా అనేకుల జీవితాలలో అన్న చెప్పినట్లు కొందరిలో అసూయలు కలుగుతాయి అన్నట్లు ఆ దేశంలో, ఆ ప్రాంతంలో ఉంటున్న వారికి కొన్ని అసూయాలు, కలహాలు, అనేకమైనటువంటి అనుమానాలు వాళ్ళందరికీ కలుగుతూ వచ్చాయి. వారికి కలిగినటువంటి ఆ అనుమానాలలో వాళ్ళు చేస్తున్న తప్పేంటంటే భక్తిలో నుంచి దిగజారిపోతూ ఉన్నారు. వాళ్ళకు వస్తున్న సందేహాలను బట్టి భక్తిలో నుండి దిగజారిపోతూ ఉన్నారు. ఆత్మీయతలో తొట్టిల్లిపోతూ ఉన్నారు. ఓ మంచి ప్రార్థన అనుభవం కలిగిన వ్యక్తి ప్రార్థనలో సన్నగిల్లిపోతూ ఉన్నాడు. దేవుని కొరకు రోషముగా బ్రతికే వ్యక్తి దేవుని కొరకు బ్రతకడానికి కూడా అంత ఇష్టంగా భక్తి చేయలేకపోతున్నాడు. అయితే వారిని చూసి ఓ సందర్భంలో యేసు ప్రభు సూటిగా వారితో ఒక మాట చెప్పాడు. అదేంటంటే, పరిసయ్యులారా, సద్దుకయ్యులారా, చాలా బాగా భక్తి చేస్తున్నారు, భక్తిలో బాగున్నారు. అయితే కొన్ని విషయాలలో మీ ఆధ్యాత్మికమైన జీవితం కుంటుపడుతూ ఉంది. కొన్ని సందర్భాలలో మీ దైనందినటువంటి జీవితం ఓ శ్రేష్టమైన నడవడిక మీద కట్టబడకుండా, ఓ ఆధ్యాత్మికమైనటువంటి ఆత్మీయ కోణం వైపు తిరగకుండా అప్పుడప్పుడు తొట్టిల్లిపోతున్నారు. అందుకని మీ వ్యక్తిగత జీవితాలు ఆశీర్వదించబడలేకపోవడానికి ఏ ఆటంకం మీ ఆత్మీయ జీవితంలో ఉందో వాటిని మానేయండి అని ప్రభు చెప్పారు. ఒకసారి చూడండి ఆ మాటలు. మత్తయి సువార్తమానం 23వ అధ్యాయం 23వ వాక్య భాగాన్ని ఒకసారి చదవగా మనందరం విందాం. అయ్యో
చిలకలలోను ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టారు. ప్రారంభంలో ఉన్న ఆ స్థితి, ప్రారంభంలో ఉన్న ఆ ఆత్మీయత, ప్రారంభంలో ఉన్న ఆ వైరాగ్యం అదంతా ఏమైపోతుందంటే రాను 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 దాన్ని మీరు విడిచిపెడుతున్నారు. విడిచిపెట్టడమే కాదట, పూర్తిగా ధర్మ కార్యములను మానేస్తున్నారని రాయబడింది. ఇప్పుడు అక్కడ రాయబడిన మాట ఏంటంటే వీటిని మానక, వాటిని మానక వీటినే మీరు చెయ్యండి. శ్రద్ధగా వినండి, నేను క్లుప్తంగా చెప్పి ముగిచ్చేస్తాను. చాలామంది ఆత్మీయ జీవితాలు బాగానే ప్రారంభిస్తారు, కానీ వారి ఆత్మీయ జీవితము అడుగడుగున అడుగులు తడబడ్డానికి కారణం ఏంటి? ప్రారంభంలో ఉన్న స్థితి ముగింపుకు వచ్చేలకి దిగజారిపోవడానికి కారణం ఏంటి? ప్రారంభంలో ఉన్న ఆత్మీయత ముగింపులో ఉండకపోవడానికి కారణం ఏంటి? బైబిల్ ఏమంటుందంటే కొన్ని మానవలసినవి మానక మానకూడనివి మానుతున్నారట. అంటే మన ఆధ్యాత్మికమైన జీవితం పాడైపోవడానికి మనమే ఒక కారణంగా కనబడుతున్నాం. అదేంటంటే నువ్వే మానవలసినవి మానాల యేసు నామములో. గట్టిగా చెప్పండి ఆమేనని. కొంచెం గట్టిగా చెప్పండి, హుషారుగా చెప్పచ్చు కదా. హల్లెలూయా. మానవలసినవి ఏంటో నీకు తెలుసు, మానకూడనివేంటో నీకు తెలుసు. ఈ రెండిటిని యేసుప్రభు ఏమంటారంటే పరిసయ్యులారా, సదుకయ్యులారా, మీ ఆధ్యాత్మికమైన జీవితం వెనకబడిపోవడానికి కారణం ఏంటో తెలుసా? మీరు కొన్ని మానకూడనివి ఉన్నాయి, వాటినేమో మానేస్తున్నారు, అవసరమైన దాన్ని ఏమో పట్టుకోవట్లేదు. బైబిల్లో మీరు బాగా గమనించండి, ఒక ఆత్మీయుడు లేకపోతే ఎవరైనా ఎదిగేటప్పుడు కొన్ని మానుకుంటూ రావాలి. మీకు అర్థమయ్యే కోణంలో చెప్పాలంటే చిన్నగా పుట్టినప్పుడు ఆ తల్లి లేదా తండ్రి ఆ బిడ్డకి పుట్టిన వెంటనే ఏమిస్తారు? పాలు ఇస్తూ ఉంటారు. 1 సంవత్సరం 2 సంవత్సరాలు గడిచిన తర్వాత వాడి కింద సెర్లాక్స్ అని పెడతారు. అంటే అప్పుడు పాలు ఏంటంటే ఎవరు మాట్లాడరు, అప్పుడు పాలు మానేయాలి. ఇప్పుడు ఇంకొక సంవత్సరం పెరిగిన తర్వాత ఆ సెర్లాక్స్ ఆపేసి కొంచెం భోజనం పెడతాం. ఈ భోజనం దేని కొరకు అంటే ఆ బిడ్డ పుష్టిగా తయారవడానికి, ఆరోగ్యంగా ఉండడానికి, ఆశీర్వాదకరంగా బ్రతకడానికి. ఇంతకు తప్పించి ఇక దాంట్లో ఏ దురాలోచన మాత్రం లేనే లేదు. ఆ బిడ్డ ఎదగాలంటే పాలు మానాలి, సెర్లాక్స్లు మానాలి. ఇప్పుడు రాను రాను ఆ బిడ్డ ఎదగడానికి కొంచెం బలమైన ఆహారము పెట్టాలి. ఇది ఎంత వాస్తవమో సంఘములో చేర్చబడిన మనందరము కూడా ఎదిగే కొంది కొన్నిటిని మానుకుంటూ రావాలి. చేతులు పైకి ఒక్కసారి చెప్పొచ్చుగా హల్లెలూయా అని, కొంచెం బిగ్గరగా చెప్పొచ్చుగా హల్లెలూయా. కొన్ని మానుకుంటూ రావాలి. దైవజనుడు అదే అంటారు, మన ఆధ్యాత్మికమైన జీవితం ఆశీర్వాదకరంగా ఉండడానికి కొన్ని మానుకుంటూ ఏది అవసరమో ఏది అనవసరమైన వాటిని విడిచిపెట్టేసి అవసరమైన వాటిని పట్టుకొని మన అడుగులు తడబడకుండా మన ముందుకి కొనసాగించబడుదుగాక. బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు, రాజులకు రాసిన 2వ గ్రంథం 9వ అధ్యాయం 3వ వాక్య భాగాన్ని ఒకసారి చదవగా మనందరం విందాం. రాజులకు రాసిన 2వ గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం చదువునాను.
ఇతడు తన తల్లిదండ్రులు చేసిన ప్రకారము చేయక బయలు దేవతా స్తంభాలన్నిటినీ తీసివేశారు. చూడండి, ఇక్కడ యెహోషాపాతు మనకు కనబడతాడు. ఇతడట వాళ్ళ తల్లిదండ్రులు నిర్మించిన ఆ దేవతా స్తంభాలన్నిటినీ తీసివేశాడు. అన్నిట్లో ఒక మంచి పేరును తెచ్చుకున్నాడు. మందిరం అంతా శుభ్రం చేసేసాడు. మందిరం చాలా ఆశీర్వాదకరంగా మార్చాడు. చూసిన వాళ్ళందరూ అంటున్నారు, అరే బాబోయ్, ఇతడు వచ్చిన వెంటనే రాజరికాన్ని చేతబట్టి అంతలోకి మందిరం అంతా శుభ్రం చేసేసాడు. వాళ్ళ తండ్రి చేయని పనులన్నీ కూడా ఈ యెహోషాపాతు బాగానే చేస్తున్నాడు అని ప్రజలందరి నోట ఒక నానుడు వెళ్ళిపోయింది. ఒకప్పుడు పాపం, ఒకప్పుడు ద్వేషం, ఒకప్పుడు దేవునికి విరోధి, ఇప్పుడు ఎలాగున్నాడు తెలుసా? దేవునికి చాలా సమీపస్తుడుగా మారాడు, చాలా ఇష్టముగా మారిపోయాడు. ఒకప్పుడు బుద్ధులు ఇప్పుడు లేవురా బాబు అన్నట్లుగా ప్రజలలో ఒక నానుడు వినబడుతుంది. అయితే ఇప్పుడు ఇతని గురించి రాయబడింది, చదువునానా? గాని యేసన్న గారు అంటారు, గాని 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 అంటే ఏదో ఒక గూనుందట. ఏం చెప్పలేంటి? గాని అంటే వాడికి ఏదో ఒక లోపం, లేదా గూనోళ్ళు ఎట్టుంటారు తెలుసా? ఎట్టుపోతా ఉంటారు. అంటే వాడికి ఏదో ఒక లోపం. బైబిల్లో కానీ కొన్ని పదాలు ఉంటాయి. అవి దేని కొరకు తెలుసా? వాళ్ళ జీవితాల్లో ఏదో ఒక తప్పును చూపించడానికి, లేదా నీవు నేను మనందరం సరి చేయబడడానికి. ఈ వ్యక్తి గురించి ఏం రాయబడిందో తెలుసా? ఇతడు యెహోవా దృష్టికి ఏనానా ఎలాగున్నాడట? చెడుతనము చేయకుండుట. అబ్బే, పొర్రపాటున మానలేదట. మందిరంలో ఉన్న వాళ్ళందరేమో అయ్య బాబోయ్, ఈ రాజుగారు వచ్చిన వెంటనే భలే కళ వచ్చేసింది, భలే సంతోషం వచ్చేసింది, అంత బాగానే ఉంది, అంత సంబరములుగా ఉంది. సంబరము అబ్బో మామూలుగా లేదు, హోరాహోరీగా ఉంది అని సంతోష గానాలతో ఉన్నారు. కానీ ప్రభు దగ్గరకు వచ్చేసరికట ఇతని హృదయము దేవుని దృష్టిలో ఎలాగుందో చెప్పనా? చెడుతనముగా ఉంది. అంటే పైకి బాగానే ఉన్నాడు, 10 మందిలో బాగానే ఉన్నాడు, అందరితో పాటు బాగానే కనబడుతున్నాడు. కానీ తన వ్యక్తిత్వం ఉందే, ఆ వ్యక్తిత్వములో దేవుని సన్నిధిలో విడిచిపెట్టని ఓ చిన్న దుష్కార్యం, ఓ చిన్న లోపం. ఆ లోపం అతన్ని ఆశీర్వాదంలోకి రానివ్వకుండా అడ్డుపడుతుంది. అది ఏ లోపమో నాకు తెలియదు. ఈ ఆశీర్వాద కూడికలో పాలు పొందిన ఓ సహోదరుడా, సహోదరి, నీ ఆధ్యాత్మికమైన జీవితము ఓ ఆశీర్వాదకరమైన మార్గంలోకి రాలేకపోవడానికి కారణం ఆ లోపం ఏంటో నీ అంతరంగానికి తెలుసు. ఇప్పుడు ఆ లోపం ఎత్తి చూపించి నిన్ను నొప్పించాలని నేను ఇక్కడ నిలబడలేదు. కానీ ఆ లోపం ఏంటో నువ్వు తెలుసుకొని వదిలిపెట్టు. ఈ ఆశీర్వాద కూడికలో పరలోకములో ఉన్న ఆశీర్వాదాలు నీ తల మీద నువ్వు కుమ్మరించుకొని సంతోష గానాలతో తిరిగి ఇంటికి వెళ్ళుదువుగాక. చప్పట్లు కొడుతూ గట్టిగా ప్రభుని స్తుతించండి, గట్టిగా హల్లెలూయా. ప్రభు దృష్టికి నీవు చెడుతనముగా ఉండకూడదు. పైకి బాగానే ఉన్నావు, 10 మందికి బాగానే ఉన్నావు, మరి నీ అంతరంగం ఎలా ఉంది? నీ హృదయ రహస్యమును ఎరిగిన దేవుడు పరలోకములో ఉన్న ఒక ఆయన ఉన్నాడు కదా, ఆయన నీ అంతరంగాన్ని పరీక్షించే దేవుడు కదా. మరి నీ హృదయం ఎలా ఉంది? ఒంటరిగా ఉంటున్నప్పుడు నీ హృదయం ఏమి ఆలోచిస్తుంది? ఒంటరిగా నువ్వు పడుకుంటున్నప్పుడు నీ మనసు దేని వైపు తిరుగుతూ ఉంది? నీ భక్తి పాడైపోవడానికి నీ వ్యక్తిత్వమే నీలో ఒక లోపంగా కనపడుతుంది. ఆ లోపాన్ని ఇదిగో ఈ ఆశీర్వాద కూడికలో నీవు నేను మనందరము ఒప్పుకొని సరి చేసుకొని దాన్ని మానివేసేదముగాక. గట్టిగా చెప్పండి ఆమేనని.
కొంచెం హుషారుగా చెప్పండి ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. దానియేలు ప్రవచన గ్రంథం 6వ అధ్యాయం, అంతేనా? దానియేలు ప్రవచన గ్రంథం 9వ అధ్యాయం అనుకుంటా, 13వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఒకసారి చూడండి ఆ మాటని. మోషే ధర్మశాస్త్రమందు రాసినటువంటి కీడంతయు మాకు సంభవించిన. చూసారా చూసారా, ఇక్కడ ఇజ్రాయేల్ ప్రజలు మనకు కనబడుతారు. దేవుని సన్నిధిలో వాక్యం తెలుసట, బైబిల్ తెలుసట, సేవకులు తెలుసట, విశ్వాసులు తెలుసట, దేవుడు ఎలా కార్యాలు చేస్తాడో అన్నీ తెలుసట. కానీ అన్నీ మాకు తెలిసినా మేము మా చెడు ఆ నడవడికను మేము మానుకోలేకపోతున్నాం పాస్టర్ గారు. ఎన్నోసార్లు అనుకుంటాను, ఇదిగో ఈ కూడికల్లో కూడా పాలు పొందులు పొందాను, ఇక నేను మానేయాలి ఈ చెడుతనాన్ని, ఈ లోపాన్ని నాలో నుండి తీసివేసుకోవాలి. అన్నిట్లో నేను బాగున్నాను, ఈ ఒక్క లోపం నా వ్యక్తిత్వాన్ని నవ్వులు పాలు చేస్తుంది, దీన్ని నేను మానుకోవాలి మానుకోవాలి మానుకోవాలని ఎన్నిసార్లు ఆలోచించినా వాళ్ళు దాన్ని మానుకోలేకపోతున్నారట. నీ జీవితం అద్భుతంగా మార్చబడలేకపోవడానికి కారణం ఏంటో చెప్పనా? నీలో ఏదో మానుకోలేని ఒక చెడు నడవడిక నిన్ను వెంటాడుతూ ఉందేమో. మానుకోలేనటువంటి ఆ చెడుతనం, లేకపోతే ఆ చెడు నడవడిక, లేకపోతే దేవునికి విరోధమైనటువంటి ఆ నడవడిక, ఈ ఆశీర్వాద కూడికల్లో నువ్వు తప్పనిసరిగా దాన్ని ఒప్పుకుంటే నా ప్రభు దాన్ని సంపూర్ణంగా నీ జీవితంలో మానిపోయేటట్లు చెయ్యనుగాక. ఆమేన్ చెప్తామా గట్టిగా? ఆమేన్, ఆమేన్. కొన్ని సందర్భాల్లో మానుకోవాలి మానుకోవాలి మానుకోవాలని ఎంత ప్రయత్నం చేసినా అబ్బే కొన్ని కార్యాలు మానుకోలేకపోతావారండి. కొందరు యవనస్తులు కూడా గమనించండి. పాస్టర్ గారు, మా తల్లిదండ్రుల దగ్గర నేను బాగానే కనబడుతున్నట్లుగా కనబడుతున్నాను, కానీ యవన జీవితంలో తొట్టిల్లిపోయే లోపాలు నాలో ఉన్నాయి. దాన్ని ఎన్నోసార్లు వాక్యం విన్నప్పుడు అలా అనుకుంటాను, ఇక రేపు నుంచి నేను చాలా పర్ఫెక్ట్గా ఉండాలని. బయటకు పోయేసరికి తొంటరి వేషాలు మానలేకపోతున్నానండి. చెడుగా ఆలోచించే ఆ మనస్సుని మానుకోలేకపోతున్నానండి. ఎన్నోసార్లు అనుకుంటున్నాను, కానీ తొట్టిల్లిపోతున్నాను. ప్రభు చెప్పకనే చెప్తున్న మాట, నీవు తప్పనిసరిగా వాటన్నిటిని మానుకొందువుగాక. ఆమేన్. ఒక మాట చూడండి బైబిల్లో, యెహెజ్కేలు ప్రవచన గ్రంథం 24వ అధ్యాయం 6వ వచనం. కాబట్టి ప్రభువైనటువంటి యెహోవా సెలవిచ్చినదేమనగా, శ్రమ మట్టి గల కుండ, మానకుండా మట్టి కలిగిన కొండ నీకు శ్రమ. చూసారండి, ఒక కొండట, ఆ కొండ ఏం కొండ అంటే మట్టి కొండ. మీకు ఇంకా కొంచెం క్లారిటీగా అర్థం అవ్వాలంటే మన డేక్షలు ఉన్నాయి చూడండి, అమ్మ ఆడవాళ్ళందరూ చూడండి, అక్కలు మన డేక్షలు తెలుసా? అన్నలు అనుకుంటామే, ఏందండి ఏంది అన్నట్టు చూస్తారు. డేక్ష, ఆ డేక్ష కొన్నప్పుడు ఎలా ఉంటుంది? మన దగ్గర ఏం లేదు. ఎలా ఉంటుంది? అది దగ్గ 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 మెరిచిపోతూ ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత ఎలా ఉంటుంది? చెప్పలేంటి, అడుగునేమైపోద్ది? చిన్నగా 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 మడ్డి పేరుకుంటా వస్తుంది. ఫస్ట్ ఏమో కొన్ని రోజేమో అబ్బో బలిరుద్దుతూ పీసేసి, ఇంకా తర్వాత అదేందో వచ్చినాయిగా ఈ మధ్య రకరకాలుగా, ఇక అవన్నీ పోసి పాపం తెచ్చేవాడు జుట్టు బిక్కుంటా ఉంటాడు. మీ దెబ్బకి బగిట్లు అయిపోతున్నాయి తల్లి. మీరు తోమేది 2 అంట్లు, కడిగేదేమో డబ్బా. సరే కడిగి
ఒక రోజు గడుగుతావు, రెండో రోజు ఏం చేస్తావు, దాన్ని సింపుల్గా వదిలేస్తావు. మూడో రోజు చూసేసరికి ఇది ఎప్పుడు ఉండేదే కదా అని వదిలేస్తావు. ఇప్పుడు నెల రోజులు సరిగలికి అడుగునంతా ఏమైపోయింది, నల్లగా పేరుకోపోయింది. బైబిల్ ఏమంటుందంటే ఈ మట్టి కొండ ఎలా ఉంటుందో తెలుసా, ఎన్ని రోజులైనా ఆ మట్టిని పొర్రపాటునది వదిలిపెట్టదు. అబ్బే పొర్రపాటును విడిచిపెట్టదు. భక్తి చేస్తున్నటువంటి మన జీవితంలో ఆధ్యాత్మికంగా నడిపించబడుతున్నప్పుడు పేరుకుపోయి ఉంటాయి కొన్ని సమస్యలు, కొన్ని లోపాలు పేరుకుపోయి ఉంటాయి. అన్న చెప్పారు కదా, చాలా ముత్యము లాంటి మాటలు చెప్పారు కదా. కొన్ని లోపాలు అవి ఏం చేస్తాయంటే హృదయంలో నుండి అవి పేరుకుపోయి ఉంటాయి. దేవుడు ఏం చేస్తాడంటే ఈయన సరిచేయాలరా, ఈయన కొంచెం ఆధ్యాత్మికంగా నడిపించి చూద్దాం అని ఎన్ని ఎదురు దెబ్బలు నీకు తగిలినా, ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా నువ్వు మాటనవుగా. ఒకవేళ ఎదురు దెబ్బ తగిలింది అనుకోండి, దులుపుకొని పోతానే ఉంటావు తప్ప ఎందుకు తగిలింది, ఎందుకు ఇంత పెద్ద గాయము జరిగింది, ఎందుకు ఇంత పెద్ద లోపం జరిగింది అని దాన్ని సరిచేసుకుని ఆధ్యాత్మికంగా కట్టుకునే అనుభవం చాలా అరుదైపోయింది ఈ రోజుల్లో. ఈ ఆశీర్వాద కూడికలో ఈ 4 రోజులు లేదా ఇంకా 2 రోజులు ఉన్నాయి. ఈ 2 రోజులు హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో నిన్ను నీవు శుభ్రపరుచుకొందువుగాక. ఆమేన్, హల్లెలూయా. నిన్ను నీవు సంపూర్ణంగా దేవుని సన్నిధిలో కడగబడు. నువ్వు కడగబడితే అద్భుతమైన పాత్రగా నువ్వు దేవుని సన్నిధిలో వాడబడుదువుగాక. కొట్టు గట్టిగా చౌపట్లో, గడ్డి కొట్టు. హల్లెలూయా, హల్లెలూయా. పాపములో, లోకములో, శపితమైన అనుభవాలలో, దేవునికి అయిష్టమైనటువంటి కార్యాలలో, దేవునికి విరోధమైనటువంటి అనుభవాల నుండి నీవు యేసు నామములో కడగబడాలి. అప్పుడు కడగబడ్డప్పుడు నీ జీవితం చాలా అద్భుతంగా మారిపోతుంది. నీ జీవితం చాలా ఒక క్రొత్త కోణంలోకి మారిపోయింది. నీ ఆధ్యాత్మికమైన నడవడికని ఏ ఒక్కరు ఏలు చూపించలేనన్నట్లుగా నీ జీవితాన్ని నా ప్రభు మార్చునుగాక. ఆమేన్. చెప్దామా గట్టిగా? ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మానవలసినవి కొన్ని ఉన్నాయి బైబిల్లో, మానకూడనివి కొన్ని ఉన్నాయి. మానకూడనివేవో, మానవలసినవేవో మనము సంపూర్ణంగా దేవుని ఆలోచనతో నింపబడుదుము గాక. ఆమేన్. చెప్పరేందండి గట్టిగా, హుషారుగా, ఉద్యమంగా చెప్పండి, ఉద్యమంగా చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. హల్లెలూయా. మానాల ఈ ఆశీర్వాద కూడికలో ఒక మంచి తీర్మానంతో ప్రార్థన చేసుకో. అయ్యా, నీకు విరోధమైన కార్యములన్నిటినీ నేను మానుదునుగాక. ఆమేన్. రైట్. ఒక 2-3 విషయాలు చెప్తాను క్లుప్తంగా. నేను క్లుప్తంగా చెప్పి ముగిచ్చేస్తాను. ఒకసారి బైబిల్లో నుంచి న్యాయాధిపతుల పుస్తకం 9వ అధ్యాయం 9వ వాక్య భాగాన్ని చదువుదాం. మమ్ములను ఏలుమని ఒలీవ చెట్టు నడుగగా, ఒలీవ చెట్టు దేవునిని మానవులను దేని వలన నరులను సన్మానించుదురో ఆ నా తైలము నీయక మాని. చూడండి, గమనించండి. కొన్ని చెట్లన్నీ కట్టగట్టుకొని వచ్చాయట. ఒలీవ చెట్టు ఉంటే ఆ ఒలీవ చెట్టు దగ్గరికి వచ్చాయి. ఒలీవ చెట్ట ఏంటి చెప్పండి అన్నాయి అని ఆ ఒలీవ చెట్టు ఏమి లేదు. కానీ మరి మా మందిరంలో నీకు మంచి సంఘ పెద్ద పోషిస్తా, మంచి లీడర్గా పెడతా నిన్ను, మా మీద రాజుగా ఉండు చాలు, ఇంకంతకంటే నువ్వేం చేయొద్దు, మా మీద రాజుగా ఉండు, నీకు ఏది కావాలో అది ఇస్తాం అని ఈ చెట్లన్నీ
ఒలీవ చెట్టు దగ్గరకు వచ్చాయి. తమ్ముడు, మీ ముగ్గురు ఇటురండి, ఇటురండి, లేచిరండి. ఏంది అంశసేపు ఆలోచించారు? పరిగెత్తు, ఒకసారి గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. ఇట్రా, ఎన్నుంచో. ఇదిగో ఈ చెట్టు పేరు ఏం పేరంటే ఒలీవ చెట్టు. చెప్పండి అందరు గట్టిగా, ఒలీవ చెట్టు. ఏం చెట్టు అంటే ఇది? ఈ ఒలీవ చెట్టు దగ్గరికి కొన్ని చెట్లన్నీ వచ్చాయి. ఈ ఒలీవ చెట్టుని ఏమంటాయంటే, చెట్ట మా మీద నువ్వు నాయకుడిగా ఉండొచ్చుగా, రాజుగా ఉండొచ్చుగా అని కొన్ని చెట్లన్నీ వచ్చి చెట్టుని అడిగాయి. ఇప్పుడు ఈ ఒలీవ చెట్టు ఏమంటుందంటే, నేను మీ మీద రాజుగా ఉండాలా, నేను మీ మీద అధికారిగా ఉండాలా, నేను మీ మీద పెద్దగా ఉండాలా, ఇవన్నీ నాకు వద్దు. దేవుడు నాకు ఒక విలువైన స్థానం ఇచ్చాడు. ఆ విలువైన స్థానం ఏంటో చెప్పనా? నా ద్వారా నా తండ్రిని ఘనపరిచే అనుభవం ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నా ద్వారా నా దేవుడు ఘనపరిచే అనుభూతిని దేవుడు నాకు ఇచ్చాడు. నన్ను, నా తండ్రిని, మనుషులను ఘనపరిచే ఈ అనుభూతిని వదిలి ఇప్పుడు నేను అన్ని ఆచారాల వైపు, లోకం వైపు, సాంప్రదాయాల వైపు, మనుషుల మెప్పు వైపు, మనుషుల గొప్ప కొరకు, పేరు కొరకు, అటన్నిటి వైపు నన్ను తిరగమంటావా? ఇదిగో ఇది కుదరదు, నేను ఒప్పుకోను అని ఈ ఒలీవ చెట్టట పొర్రపాటున ఒప్పుకోలేదు. మీకు అర్థమవుతుందా నేను చెప్పే మాటలు? మీకు అర్థమవుతుంది అసలుకి? స్తోత్రం చెప్పండి అర్థమయ్యేవాళ్ళు. అంటే అర్థం కాకుండా నేను ఎంత ప్రయాసపడి చెప్పడం ఎందుకు కానిలే, అందుకని అర్థమవుతుంది కదండి. ఈ ఒలీవ చెట్టు ఏమంటుందంటే, ఇదిగో నేను దేవుడు నాకు ఇచ్చిన ఘనతను నేను మానాలా, దేవుడు నాకు ఇచ్చిన ఈ స్వభావమును నేను మర్చిపోవాలా? కొన్ని తుచ్చమైన ఆశల కొరకు, తుచ్చమైన కోరికల కొరకు, తుచ్చమైన పనుల కొరకు, అంతలో కనబడి అంతలో మాయమయ్యే వాటి కొరకు మనుషులు దేవుణ్ణి కనపరిచే విషయాలను మర్చిపోతున్నారు. కొన్ని కార్యాల కొరకు దేవుణ్ణి కనపరిచే అనుభవాలను మరచిపోతున్నారు పూర్తిగా. దేవునికి ఇచ్చే ఘనతను దేవుడికి ఇవ్వక మనుషుల వైపు తిరుగుతూ వాళ్ళ ఘనతల కొరకు, వీళ్ళ ఘనతల కొరకు భక్తులు రాజీ పడిపోయి భక్తిని చాలించుకునే వాళ్ళు బోల్డ్ మంది కనపడుతున్నారు. ఈ ఆశీర్వాద కుడికలు అడుగుపెట్టిన నీవు దేని మానుతున్నావు? దేని మానాలా, దేని మానకూడదు? ఈ ఆశీర్వాద కూడికలో కుటుంబ సమేతంగా ఒక మంచి తీర్మానం చేసుకో. అది ఏ తీర్మానం తెలుసా? ఈ 3 రోజులు నేను మానక నా ప్రభుని మనసారా ఘనపరుచుదును గాక. నిండు మనసుతో ఘనపరచు. బైబిల్ ఏమంటుందంటే, నన్ను ఘనపరిచే వారిని నేను ఘనపరుస్తాను. నన్ను ఘనపరచండి, అప్పుడు నేను మిమ్మల్ని ఘనపరుస్తాను. దేవుని ఘనపరిచే వాళ్ళు అరుదైపోయారు. దేవునికి ఇవ్వవలసినటువంటి ఘనతలు, దేవుడికి ఇవ్వవలసినటువంటి ప్రాముఖ్యతను దేవుడికి ఇవ్వక వాళ్ళ ఆధ్యాత్మికమైన జీవితం కుంటిపడిపోవడానికి కారణం ఏంటో తెలుసా? నువ్వు దేవునికి ఇవ్వవలసిన ఘనతను దేవుడికి ఇవ్వట్లేదు. కోడి పిల్ల కథ మీకు ఏమైనా తెలుసా? ఏందండి, ఎవరు చెప్పరు? ఇగో ఎక్కడ ఆమె నలులు ఏముండవు, చెప్పుకో ముగించుకుంటారా? మరి చెప్పరేంటండి హుషారుగా? హల్లెలూయా. ఒక కోడి పిల్లకు కథ చెప్తా చూడండి. కోడట ఒక డజని పిల్లలు చేసింది. 12 పిల్లలు చేసింది. ఈ 12 పిల్లలు చేస్తే చూడండి కోడి ఇక అది ఏం చేస్తుందంటే, బయటకు పోయినప్పుడు, లోపలికి వస్తున్నప్పుడు ఇక వెంటనే రెక్కలు తెరుస్తుంది. ఆ రెక్కలు తెరిచినప్పుడు కోడి పిల్లలన్నీ ఏమవుతాయి? కుక్కరుకో అనుకుంటే పరిగెత్తుకుంటే వచ్చి కూర్చుంటాయి. అన్ని రెక్కల చోటుకు వచ్చేస్తాయి, మరలా బయటకు పోతాయి. మరలా ఏదైనా కనపడుతుంది అనుకో, తల్లి అంటది చిన్న సిగ్నల్ ఇచ్చిన వెంటనే కోళ్ళు పిల్లలన్నీ పరిగెత్తుకుంటా అన్నీ వచ్చి మళ్ళీ తల్లి రెక్కల కింద ఉంటాయి. ఒక కోడి పిల్ల అనుకుంది, లేచినప్పుడు అల్లా రెక్కల కింద పోవడం ఎందుకు?
అసలు తల్లి పైకి ఎక్కి కూర్చుంటే ఎలా ఉంటుందో చూద్దామని పాపం పిల్లలన్నీ తల్లి కిందకు వచ్చి కూర్చుంటే ఒక పిల్ల మాత్రం తల్లి పైన కూర్చుంది. మీకు అర్థమవుతుందా? తల్లి పైన కూర్చుంది. ఈ తల్లి పైన కూర్చొని అనుకుంటుందట, అసలు రెక్కల చోటునే ఉంది, ఎంత చక్కగా పైనుంచి మంచి వాతావరణం చల్లటి గాలి తగులుతూ ఉంటే అనుకొని పైన కూర్చొని హ్యాపీగా ఉందట. అమాంతంగా ఒక గద్ద సునని వచ్చి ఆ కోడి పిల్లని తీసుకోబోతా ఉంది. అప్పుడు అనుకుంటుందంట ఆ కోడి పిల్ల, అయ్యి బాబోయ్, మా తండ్రి మా తల్లి ఎప్పుడు రెక్కల సీట్ని పెడతా ఉంటుంది, నువ్వు ఎక్కడే ఉండాలా, నువ్వు ఎక్కడే ఉండాలా, అడిగే ఇట్రా అమ్మ కూర్చో, ఇది కదా నా రెక్కల సాటుకురా అంటా ఉంటాడు. ఎప్పుడు చూసినా రెక్కల సాటే. ఇదేంట్రా బాబోయ్, అసలు భలే గాలి తగులుతుంది, అక్కడ ఆకాశంలోకి వెళ్ళిపోతున్నాను, భలే ప్రశాంతంగా ఉంది అని భలే సంబరపడతా ఉందట ఈ కోడి పిల్ల. అమాంతంగా తీసుకోపోయి ఒక పెద్ద కొండ మీద కూర్చోబెట్టింది. అప్పుడు అనుకుందట, ఇంత సౌభాగ్యాన్ని విడిచిపెట్టి నేను నా తల్లి చాటునే ఏమన్నాను నేను. నా తల్లి ఏమో క్రమం అంటది, పద్ధతి అంటది, ఏమందంటే అపోస్తుల బోధ అంటది. మనకేమో ఈ స్పెషలిటీ అన్నీ వదిలిపెట్టి ఇదే క్రమాలు ఇదే పద్ధతులు అని ఆ కోడిపిల్ల అనుకుంటుందట, ఎంత బాగుందరో బాబు ఇక్కడ చల్లగాని. ఈ గ్రద్ద ఏం చేసింది తెలుసా? చూసి ఆ కొండ మీద పెట్టి ఇప్పుడు ఒక కాలు లేపి ఆ కోడి పిల్ల మీద వేసిందట కాలు. ఈ కోడి పిల్ల అనుకుందట, ఓకే కింద నుంచి పై దాకా తీసుకుని వచ్చింది కదా, ఒకవేళ నేను గాలికి ఏమన్నా పడిపోతానేమోనని నా మీద కాలు పెట్టిందబ్బా. నేనంటే ఎంత ప్రేమరా దీనికా, నా తల్లికి లేదా ఈ ప్రేమ, నా తండ్రికి లేదా ఈ ప్రేమ, అబ్బా అసలుకి నన్ను కనలేదు, నన్ను పెంచలేదు, నా మంచి చెడ్డలు తెలియదు, అసలు నా క్రమమే లేదు, అసలు ఏ సంబంధం లేని ఈ గద్దను ఎంత బాగా చూసుకుంటుంది. అబ్బా నా తల్లి నా తండ్రి అని పాట కూడా పడింది. ఇప్పుడు పాడే ఆ పాట, నా తల్లి నీవే, అబ్బో ఇంక మొత్తం నువ్వే కదా అనుకుని ఆ పాటలో మునిగిపోయింది. అదేం చేసిందో తెలుసా? 2 నిమిషాల తర్వాత చూసి ఒక్కసారిగా ముక్కుతో కడుపులో పొడిస్తే కడుపులో ఉన్న పేగులన్నీ బయటకు వచ్చేసాయి. అప్పుడు కింద ఉన్న పిల్లలు అనుకున్నాయట, ఓకే నా తల్లి ఎప్పుడు రెక్కల చాటుని ఎందుకు పడుతుంది, ఇదిగో నీకు సమయం రాలేదు, కాసేపు ఉండు, ఎటుకురా ఎడుండు, నువ్వు ఉండు, ఆ బాబు నువ్వు నడిపించు, ఏంది నన్ను వాడుకోవట్లేదు, ఏంటి అసలు నాకు క్రమం లేదండి. ఎట్లా ఉంటుంది మనం మైకు పట్టుకుంటే, అసలు ఏదో మనకేం సంబంధం లేదా? సంబంధం లేదని కాదు, నువ్వు రా రెక్కల కర్రీ రా, కొన్ని రోజులు ఉండు, అద్భుతంగా దేవుడు నేను వాడుకుంటాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. కొన్నిసార్లు ఏమనుకుంటామో తెలుసా? అరే నన్ను ఎవరు పట్టించుకోవట్లేదే, మా సంఘ కాపురి పట్టించుకోవట్లేదే, సంబంధం లేని వాళ్ళందరూ బలకెత్తున్నారు అనుకుంటా ఉంటాం. విచిత్రమైన మాట చెప్పనా? సంబంధం లేని అందరూ బలకెత్తున్నారంటే ఏదో నీకు ఒక సంథింగ్ రాంగ్. నీ తండ్రి ఆ తల్లి ఆ రెక్కల కింద ఎందుకు దాచిపెట్టుద్దయ్య అంటే అపవాది అయిన సాతాను తిరుగుతూ ఉన్నాడట ఈ భూమి మీద. ఎవరిని మింగాలని ఎవరి కంటపడకుండా ఆ తల్లి నిన్ను కాపాడుతూ ఉంటుంది. స్తోత్రం చెప్పండి. ఈ తల్లి పొదలో ఉన్నప్పుడే మనకు కొంచెం బాధ అనిపిస్తుంది. అయ్యో నేను ఇంకా ఎంతకాలం ఎక్కడే ఉండాలన్నట్టుగా, ఇంకా ఎంతకాలం దేవుని స్తుతించకుండా ఉండాలా, దేవుని కనపరచకుండా ఉండాలా. కొన్నిసార్లు రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి. బైబిల్ ఏమంటుందో చెప్పనా? నువ్వు ఎంతగా దేవుని కనపరుస్తూ ఉంటావో పరలోకముల నుండి అంత మహిమ దేవుడి నీ కొరకు అనుగ్రహించునుగాక. ఆమేన్. భూమి మీద దేవుని కనపరచు. దేవుని మహిమపరచడానికే మీ మనస్సుని పురుగొలుపుకో. దేవుని మహిమపరచడానికే నీ ఆధ్యాత్మికమైన జీవితాన్ని కట్టుకో. ఏదో పేరు, ఖ్యాతి, బలము, అండబలము, కుల బలము, మత బలము, వర్గ బలము, రాజకీయ బలము ఏదో దాని కొరకు కాదు. నీ ద్వారా దేవుడు మహిమ పరచబడాలని నువ్వు భక్తి చేయి. ఈ భక్తిని మానమాకు, ఈ జీవితాన్ని మానమాకు. పరలోకములో ఉన్న ఆనందం నీ ఇంట్లో ఉండేటట్లు దేవుడు చేయనుగాక. ఆమేన్. దీన్ని మానుతున్నావు, అందుకే రోగాలు, అందుకే కష్టాలు, అందుకే కన్నీళ్ళు, అందుకే అవమానాలు, అందుకే నిందలు,
అందుకే నిట్టూర్పులు, అందుకే వేదనలు, అవమానాలు, నిట్టూర్పులు. దీనికి కారణం ఏంటో చెప్పన, నీవు దేవునికి ఇవ్వవలసిన ఘనతను దేవునికి ఇవ్వట్లేదు. ఈ మధ్యాహ్నం ఒక దైవజనుడిగా నేను కోరుకునేది ఏంటంటే, మనస్ఫూర్తిగా ఆ ఒక్క విషయాన్ని మానొద్దు. దేవుని కనపరిచే విషయాన్ని పొర్రపాట్లు మానొద్దు. ఎన్ని ఉన్నా లేకపోయినా, తిన్నా తిరగపోయినా, ఆరోగ్యం ఉన్నా లేకపోయినా, ఏమండి అందరూ ఉన్నా లేకపోయినా, పలకరించినా పలకరించకపోయినా, ఎవరు ఉన్నా లేకపోయినా నీ ద్వారా దేవుడు కనపరచబడును గాక. ఆమేన్. నీ నోరు, నీ పెదవులు, నీ వస్త్రధారణ, నీ చూపులు, నీ ఆలోచనలు, నీ నడవడికలు కేవలం దేవునికే మహిమ రావాలి. అలా వచ్చేటట్లుగా బ్రతుకు, అద్భుతంగా దేవుడిని నిన్ను కనపరుచును గాక. ఆమేన్. ఇప్పుడు ఒలివ చెట్టు అయిపోయింది, ఇక మళ్ళా కొన్ని చెట్లు వచ్చాయి. చదవను. నీవు వచ్చి అంజూరపు చెట్టు నడుగగా, అంజూరపు చెట్టు ఇదిగో చెట్ల మీద రాజుగా ఉండి ఇటు అటు ఊగుటకు నా మాధుర్యమును, నా మంచి ఫలములను, ఈ మాటను నోట్ చేయండి, నేను ఇవ్వక మానుదునా. ఇక్కడ అంజూరపు చెట్టు మనకు కనబడుతుంది. ఈ అంజూరపు చెట్టు దగ్గరికి వచ్చాయి కొన్ని చెట్లు. ఈ అంజూరపు చెట్టుతో అంటది, అయ్యా నువ్వు మాకు రాజుగా ఉండు, మా మీద ఏలుబడి చేయి, మా మీద అధికారిగా ఉండు అని అంటే, ఈ అంజూరపు చెట్టు ఏమంటుందో తెలుసా? లేదు లేదు, నేను ఎవరినో తెలుసా? నా ద్వారా దేవునికి మనుషులకు మంచి మాధుర్యాన్ని ఇచ్చే అనుభవం దేవుడు నాకు ఇచ్చాడు. అంటే ఒక మంచి ఫలభరితమైన జీవితం. నేను ఫలించాలి, నేను అభివృద్ధి చెందాలి, నేను ఆశీర్వాదకరంగా ఉండాలి, అనేకులకు దీవెనకరంగా నేను మారాలి. ఆమేన్. ఈ ఆశీర్వాదాన్ని, ఈ ఫలభరితమైన జీవితాన్ని, ఈ మాధుర్యమును నేను మాని వ్యర్థమైనటువంటి అనుభవాల వైపు నేను తిరగాల. నేను ఇది మానను. ఈ మాధుర్యాన్ని ఇచ్చే ఈ అనుభూతిని నేను మానను. సంఘాలలో, సమాజంలో ఎక్కువగా కనబడుతుందంటే చెప్పన, సంఘములో ఫలించే వాళ్ళు అరుదైపోయారు. ఫలాలు లేవు. ఒక శ్రేష్టమైన ఆధ్యాత్మికమైన ఆ అభివృద్ధులకి వచ్చే ఆ అనుభూతులు దూరమైపోతున్నాయి. రోజులు గడుస్తున్నాయి, దినాలు దొర్లుతున్నాయి, ప్రజల మీద ప్రజలు పడి చనిపోతున్నారే తప్ప మానవత్వం కలగని భయానకరమైన రోజుల్లో మనం ఉంటున్నాం. ఎన్ని రోజులు పోతున్నా నీ జీవితంలో ఈ సంవత్సరమైనా నేను ఫలించాలి, ఈ సంవత్సరమైనా నేను మాధుర్యముగా బతకాలి అనే అనుభూతి నీ గుండెల్లో ఎందుకు మెదలట్లేదు? ఎంతకాలం ఇలాగే ఉంటావు? యెషయా ప్రవచన గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం. నా ప్రియుని గురించి నేను ఒక మంచి పాట పాడేదను. వినండి. ఇదిగో ఒక ద్రాక్ష తోట వేసాను. ఒక ద్రాక్ష తోట వేసాను, ఏరి నాటించి వేసి తొలిపించాడు. ఎంతకాలం ఎదురు చూసినా ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఆ చెట్లు ఏ ఫలాలు కాసిందట? కారు ద్రాక్ష కాయలు కాసిందట. కారు. ఒక చెట్టునేసి ఆ చెట్టుకు నీళ్లు పోసి ఈ చెట్టు తప్పిపోకూడదని దివారాత్రులు ప్రయాసపడుతూ కన్నీళ్ళు విడుస్తూ ఎంత ప్రసవ వేదన పడితే
చివరికి నీవు కారు ద్రాక్షలు కాస్తావా? ఇంతకాలం సంఘంలో పెరిగింది దాని కొరక, ఇంతకాలం సంఘానికి వచ్చింది దాని కొరక. ఎంతకాలం అంటావు నీ సేవకుడికి నువ్వు చేదుగా? ఎంతకాలం అంటావు నీ ఆధ్యాత్మికమైన జీవితం సంఘానికి ఒక చేదుగా? ఈ అంచురపు చెట్టు అంటది, అయ్యో ఎంత మంది నా యొద్దకు వచ్చినా నేను మాత్రం నా యజమానుడు సంతోషపడేటట్లుగా మాధుర్యాన్ని ఇస్తూనే ఉంటాను. ఈ చెట్టు ఏమో కారు ద్రాక్షాలు ఇస్తుందట, కారు ద్రాక్షాలు. కొందరు జీవితాలు చూడండి, ఎంత వాక్యముతో మిమ్మల్ని పెనవేయాలని చూసినా మీ గుండెల్లో ఇంకా గాయపరుస్తూనే ఉంటారు, ఇంకా చేదే. ఎంత మేలైనా చేయి, ఎంత నీ కొరకు రోదనైనా చేయి, నీ గుండెల్లో ఉందే ఆ చేదు ఇంకా గాయపరుస్తూనే ఉంటుంది. చాలు, ఇప్పుడు దాకా గాయపరిచావు, భర్తను గాయపరిచావు, నీ భార్యని గాయపరిచావు, నీ పిల్లల్ని బాగా గాయపరుస్తూ వచ్చావు, నీ సేవకులను కూడా బాగా గాయపరిచావు. ఇది మాను. దేవుని సన్నిధిలో మాధుర్యం ఇచ్చే చెట్టుగా నువ్వు మారాల యేసు నామములో. ఎవరు చెప్తారా? ఈడి చెప్పరా? అబ్బే రాదు, మీకు రాదు. చెప్పండి చేతులు పైకి గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా. పరలోకములో నుండి ఒక ఆశీర్వాదం మీ మీదకి వస్తుందంటే భలే సంతోషం. కానీ నీ లోపం ఉందే, చేదుతనం ఉందే. పైకి బాగానే ఉంటావు, అన్నిట్లో పర్ఫెక్టే, కొంచెం ఉంది నీలో చేదు. మీకు ఒక మాట చెప్పనా వద్దా? చెప్పనండి గట్టిగా. ఏందండి మీరు అందరూ పురుషులు అన్న గట్టిగా మాట్లాడండి. చెప్పమంటారు ఒక చిన్న మాట. చికెన్ కానీ మటన్ కానీ కోళ్ళు కానీ ఏదైనా కోసుకున్నా, కోడిలోనైనా చికెన్లోనైనా మటన్లోనైనా దేంట్లోనైనా చిన్నది ఉంటుంది, దాన్ని ఏమంటారు? పిచ్చు. అదేంటంటే చేదు, చిన్నదే. ఎంత ఉంటుంది అదే? ఏంటండి ఎంత ఉంటుందా? కొంచెమే. మనిషి అంతా బాగుంటాడు, మనిషిలో కొంచెమే. ఆ కొంచెమేమో అనంటే నీ జీవితం అద్భుతంగా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆమె చెప్పండి గట్టిగా. ఆ కొంచెం చేదు ఉంటుంది, ఆ చేదును తీసేసారనుకోండి ఆ కూర అంతా ఉపయోగకరంగా ఉంటుంది. ఆ చేదు తీయకపోతున్నాయి, నువ్వు ఎంత కూర వండినా కొంచెం కూడా నోట్లు వేసుకోరు అంతే. అబ్బా మీరు కావాలంటే ఆ చేదు తీయకుండా చిగునండు ఒక్క ముద్ద తింటే నా మీద ఒట్టు, ఒక్కరు తినరు. ఎందుకు? దాంట్లో చేదు ఉంది కనుక. అలాగే సంఘ సహవాసములో నీలో చేదున్నంత కాలము ఆశీర్వాదం నువ్వు చూడలేవండి, దీవెన నువ్వు చూడలేవు. ఆయన అనుగ్రహించే ఆ పరలోకపు ఆనందాన్ని నువ్వు అనుభవించలేవు. ఈ అంజూరపు చెట్టు అంటది, ఈ శ్రేష్టమైన ఫలాలు ఇచ్చే అనుభూతిని నేను మాని నీ మీద అధికారిగా ఉండాలా? అబ్బా నేను మానండి, అబ్బే నేను మాను. నాలో ఏ చేదు రానికుండా, నాలో ఏ లోపం లేకుండా, నాలో ఏ మచ్చ లేకుండా నా భక్తిని జాగ్రత్తగా కాపాడుకుంటానని ఈ అంజూరపు చెట్టు దేవుని కొరకు నమ్మకంగా బతుకుతుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. నీవు నేను మనందరం నమ్మకంగా బతకాలంటే నీలో ఉందే అలుగుడు అనే చేదు. ఏందట అది? ఒకసారి ఫుల్ చేయండి మీరు అందరూ. అలుగుడు అనండి. ఏందండి అలుగుడు? రెండు. ఇంకోటి గాయపరిచే అనుభవం. అడుగు నీ పక్కన అడుగు, గాయపరిచే అనుభవం. ఏంది ఇట్లా అంటారు? నీ పక్కన వైపు చూసే పన్నావు, ఇప్పుడు దాకా గాయపరిచింది చాలు, ఇంకా భర్త మాకు అని చెప్పు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటే మీరు బాగానే పెడతారు గాయాలు. గాయాలన్నీ గేయాలుగా మార్చే దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. గాయపరచొద్దు. మాధుర్యాన్నిచ్చే అనుభూతిని ఎందుకు మాంతవండి? దేవుని సన్నిధిలో ఫలాలు కాసి అద్భుతంగా ఆశ్చర్యకరంగా దేవుని సంఘములో నువ్వు ఎదుగుతూ వర్ధిల్లుతూ బలాభివృద్ధిలోకి నువ్వు వచ్చుదువుగాక. ఆమేన్. మూడవ చెట్టు ఇట్రా. మూడవ చెట్టు ఏం చెట్టట? ద్రాక్ష చెట్టు. అప్పుడు ఈ చెట్లు ఇదిగో నీ వచ్చి మమ్మల్ని ఏలయ్యా ద్రాక్షావల్లి నడుగగా, ద్రాక్షావల్లి
దేవునిని మానవులను సంతోషపెట్టు నా ద్రాక్షారసమును నేను ఇవ్వక మాని. చూశారండి, ఈ ద్రాక్ష చెట్టు ఏమంటుందంటే, బాబు నా దేవుడు నన్ను సంఘంలో నియమించాడు, నాకు ఒక స్థానం ఇచ్చాడు. అది ఏ స్థానమో తెలుసా? నన్ను బట్టి నా సేవకుడు సంతోషపడాలి, నన్ను బట్టి నా తల్లిదండ్రులు సంతోషపడాలి, నన్ను బట్టి మానవులందరూ సంతోషపడాలి. ఇది చాలు నాకు, ఇంకెంతకంటే నాకు ఏమి వద్దు. సంతోషపరిచే అనుభూతిని నేను మాని మీ మీద రాజుగా ఉండాలా? నేను మాను. చూసారండి, ఏది మానకూడదో ఏది మానాలో ఆలోచన చేయండి. నీ వ్యక్తిగత జీవితంలో దేవునికి సంతోషము కలిగే నీ మాట మారునుగాక, దేవుని సంతోషపెట్టే తట్లుగా నీ ప్రవర్తన మారునుగాక, దేవుని సంతోషపెట్టేటట్లుగా నీ జీవితమే మారిపోవునుగాక. దేవుణ్ణి సంతోషపెట్టే సంఘముగా మన సంఘము మారిపోవునుగాక. దేవుని సంతోషపట్టే సంఘముగా మన సంఘము దీవించబడునుగాక. దేవుని సంతోషాన్ని పరచాలి. మనుషులను సంతోషపరచడానికి భక్తి చేయొద్దు. మనుషుని ఎప్పుడు నువ్వు ఎక్కడ ఏ స్థలములో సంతోష పెట్టలేవు. మనిషి గురించి బైబిల్ అంటుంది, మనిషి ఒక ఆశల జీవి, ఒక ఆశల పుట్ట. నువ్వు ఎంత సంతోషపరచాలని చూసినా ఏదో ఒక లోపం నీలో ఎత్తి చూపిస్తూనే ఉంటుంది మనిషి. కానీ బైబిల్ అంటుంది, నువ్వు ఎప్పుడు దేవుని సంతోషపెట్టే వ్యక్తిగా ఉంటే పరలోకములో ఉన్న ఆనందం నువ్వు అనుభవించదువుగాక. ఎంతకాలం బతుకుతావు? మహా అంటే ఒక 100 సంవత్సరాలు అంతేనా? లేదా 60, 70. ఇంకా బైబిల్ చెప్పింది అదే, లాస్ట్ 80 కంటే మీరు బతకలేరు. ఒకవేళ బతికినా ఇక దుఃఖం, ఆయాసబ్బా, ఈ ముసలిది ఎప్పుడు పోయిద్దో, ఈ ముసలుడు ఎప్పుడు పోతాడు. అమే పోయి అడిగి పోయి గంజి పోయి అరుతున్నాడు చూడు, ఇగో నేను బయటకు పోతాను, నువ్వు అరమాకు అంటాడు మళ్ళా. ఇక అప్పుడు ఆయాసమేగా, బాధేగా, కష్టమేగా. ఇంకా అది బాగానే బయటకు పోయి వస్తావా, ఇంట్లోకి ముసలి కూర్చొని ఎప్పుడు సనుకుతా ఉంటావా, బయట మనశ్శాంతి లేదు నీ వల్ల, తిడతా ఉంటావు. పాప మా తల్లి నీ దెబ్బకి పోద్ది, వద్దులయ్యే పరలోకం, అక్కడికి పోవడమే మేలని కదండి. ఎంతకాలం బతుకుతాం మహా అంటే? ఈ కొంతకాలంలోనే మనుషుల్లో ఎన్ని కక్షలు, ఎన్ని భేదాలు, ఎన్ని భావాలు, ఎన్ని లోపాలు. నేను ఒక మాట చెప్తా, నీ గుండెల మీద, హృదయం అనే పలక మీద రాసుకో ఈ మాట, యేసునామములో ఆమేన్ చెప్పండి, గట్టిగా ఆమేన్ చెప్పండి. తమ్ముళ్ళు మీరు కూడా రాసుకోండి. అబ్బాయి ఏంటంటే, ఒక పెరుగు ఉందండి, ఆ పాలు మంచి పాలు. ఈ పాల ద్వారా మనకేమొస్తాయి చెప్పండి అందరూ? మంచిగా పాల ద్వారా మంచి పెరుగు చేసుకోవచ్చు, అవునా కదండి? పాలు ఒక్క రోజులో పాడైపోతాయి, పెరుగు ఒక్క రోజులో పాడైపోయింది. ఆ పెరుగు నుండి ఏం చేస్తారట? మజ్జిగ. ఈ మజ్జిగ 1-2 రోజుల్లో మళ్ళీ పులిసిపోతాయి. విచిత్రమైన మాట చెప్తా చూడండి, ఆ మజ్జిగలో నుండి తీస్తారే వెన్నె, ఆ వెన్న ఎప్పటికీ మాధుర్యంగానే ఉంటుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇది ఎంత మాధుర్యంగా ఉంటుందో, బతికిన కొంతకాలమైన ఆ కొంతకాలం బ్రతుకులో నీ ఆత్మీయత ఉంటుంది. సంవత్సరాలు నేను బతికిస్తూనే ఉంటుంది ఆ ఆత్మీయత. స్తోత్రం చెప్పండి. మనిషి చనిపోయినా ఆ చిన్న మనసు ఉంటుంది, అది ఎప్పటికీ చనిపోదు. కొన్ని సంవత్సరాలు బతికేస్తూనే ఉంటుంది. ఎన్ని సంవత్సరాలు బతికేమనేది కాదు, నీ ఆత్మ ఎంతగా దేవుని సంతోషపరుస్తున్నావు అన్నదే నీ జీవితానికి చాలా 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 ప్రాముఖ్యమైంది. దేవుని హృదయపూర్వకంగా సంతోషపరచు, దేవుని హృదయపూర్వకంగా ఆయన సన్నిధిలో ఆనందించు, ఆయన సన్నిధిలో హర్షించు, ఆయన సన్నిధిలో ఎవండి ఉల్లాసముగా, ఉజ్జీవంగా, ఆనంద ధ్వనులతో నింపబడు. దావీదు అంటారు, చాలా దుఃఖములో ఉంటే కోరాహు కుమారులు మందిరానికి వెళ్తున్నారని చెప్తే దావీదట మందిరానికి వెళ్దాం రాని దావీదుని పిలిస్తే దావీదు చాలా సంతోషపడ్డారని రాయబడింది.
మందిరం అంటే, ఆయన సన్నిధి అంటే నీ గుండెల్లో ఏముండాలో తెలుసా? ఆ సంతోషపు ధ్వని వినపడాలి బయటికి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ సంతోషాన్ని ఎందుకు మానుతున్నావు? చిన్న చిన్న తుచ్చమైన వాటికి ఈ సంతోషాన్ని మానేస్తున్నావు. ప్రియులారా, ఈ సంతోషాన్ని నువ్వు మానకుండా ఈ కడవరి దినాల్లో నమ్మకంగా నువ్వు భక్తి చేసేదవగాక. శ్రమలున్న సంతోషాన్ని విడవద్దు, శోధనలో ఉన్న సంతోషాన్ని విడవద్దు. ఎన్ని ఆటుపోట్లు నీ జీవితంలో ఎదురైనా ఆ సంతోషాన్ని నువ్వు పొర్రపాటున విడిచిపెట్టద్దు. రాత్రి సేవకులుగా మేము ఈ లైట్లు కట్టేటప్పుడు మధ్యరాత్రి తెల్లవారుతున్నప్పుడు మేము కొన్ని విషయాలు మాట్లాడుకుంటున్నాం. ఒకవేళ దేవుడు ఇలా పరిచయం చేస్తున్నాం కదా, సడన్గా ఎవరైనా వచ్చి, అయ్యా పాస్టర్ గారు ఇదిగో ఈ 3 లక్షలు తీసుకోపోయి నీ సేవలో ఖర్చు పెట్టి భోజనాలు కొండంటే, ఈ 3 లక్షలు తీసుకున్న మేము ఏం చేస్తాం? లోపల పెట్టేస్తామా? పెట్టేసి అమ్మయ్య ఎట్టగట్ట ఈ 3 తొందరగా ఈ మీటింగ్ ముగించుకుంటే ఈ 3 లక్షలకు మంచిగా అని అనుకుంటామండి. మేము అనుకున్న ఆలోచన చెప్పనా, ఈ 3 లక్షల చేతిలోకి వస్తే ఈ మీటింగ్లు జరుగుతూ ఉండగానే మరొక మీటింగ్ల వరకు డేట్లు సిద్ధపరిచి వాటికి బ్యానర్లు, ఫ్లెక్సీలు వాటన్నీ డిజైన్ చేపిస్తా ఉంటాం. ఆమె చెప్పండి గట్టిగా, హల్లెలూయా. తపన పడేవాడికి ఎవరో గోడ కడతారు, చూసారు? గోడ బాగా కడతారు, గోడ తోకమేసి గుండు దారేసి. ఒకవేళ గోడ ఏమైనా పక్కకు వస్తే టాపీతో కొడతారే, వాళ్ళ దగ్గర సరిగ్గా పనిచేయలేము. ఎందుకంటే ప్రతిదీ కరెక్ట్గా అడుగుతూ ఉంటాం. నేనేమంటాను చెప్పనా, నిన్ను ఎవరైతే సరిగ్గా కడుతూ గోడ క్రమంగా కడుతున్నారో వాళ్ళ దగ్గర నువ్వు నిలబడు, నీ జీవితం ఎట్ట కట్టాలో అట్ట కట్టి చూపిస్తారు, అంతే. ఆమె చెప్పండి గట్టిగా, హుషారుగా చెప్పండి, హల్లెలూయా. కట్టేవాడి దగ్గరికి రా, నీ జీవితం కట్టబడుద్ది. కట్టే అపోస్తల బోధలోకి రా, నీ ఆధ్యాత్మికమైన జీవితం అటు ఇటు తిరగకుండా ఒక సరైనటువంటి పునాదులో స్థిరపరచబడి ఆధ్యాత్మికంగా కడుతూ ప్రభు రాకడొచ్చినప్పుడు నువ్వు సంతోషంగా ఆయనతో ఎత్తబడి అనుభవంలో నువ్వు నిలిచి ఉండేటట్లుగా నా దేవుడు మిమ్మల్ని అందరినీ కట్టునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చూడండి, 3 చెట్ల గురించి చెప్పాను. ఒక చెట్టు చెప్పండి అందరూ, ఒలీవ చెట్టు. రెండో చెట్టు అంజూరపు చెట్టు. మూడవ చెట్టు ఈ చెట్టట వాళ్ళ స్థితిని మానట్లేదు. పదవులిత్తం బాబు మానే, బాబు పదవిత్తం మానే. అబ్బాయి నేను మాన పాస్టర్ గారా, ఇదిగో ఎక్కడికి పోదారా, అబ్బాయి నేను రాను. రాజీ పడకుండా భక్తి చెయ్యి. ఈ కడవరి దినాల్లో ప్రభు కొరకు నీవు ఈ ఉప్పరపాలెంలో ఒక మహిమ కలిగిన వ్యక్తిగా నిలబడుతావుగాక. నిన్ను బట్టి ప్రజలు తరలి వచ్చుదురుగాక. నీ స్థితిని బట్టి దేవుడు సంతోషపడునుగాక. ఈ విషయాలు నువ్వు మానద్దు. నీ జీవితంలో ఇది మానద్దు. ఇంకొక విషయం చెప్తాను చూడండి, బైబిల్లో నుంచి చదువుదాం ఆ మాటలని. ఒకసారి బైబిల్ ఉన్న వారందరూ మీ బైబిల్ తెరిచి చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడడం మీరు మానద్దు. చూడండి, ఏది మానకూడదట? ఒకటి, ఈ చెట్లు వాళ్ళ స్థితిని ఎలా మానకుండా భక్తి చేశాయో మీరు కూడా మీ స్థితులను మానకుండా దేవుని కొరకు నమ్మకంగా భక్తి చేసేదరుగాక. రెండవ విషయం ఇక్కడ రాయబడింది, కొందరు సమాజంగా కూడడం మానేస్తున్నారు. ఒకప్పుడు బాగానే కూడుకున్నావు, ఒకప్పుడు ఏది చెప్పినా అది నీకు ఇష్టంగానే ఉంది. మరి ఇప్పుడు ఏమైపోయిందంటే ప్రతి మాట నీకు కష్టంగానే అయిపోతుంది. ఒకప్పుడు ఇష్టపడ్డావు, ఇప్పుడు అదే మాట ఎందుకు నీకు కష్టంగా ఉంది? ఎందుకు నువ్వు కూడుకోలేకపోతున్నావు సంఘంలో? ఈ ఉప్పరపాలెం, ఈ కుగ్రామంలో ఈ విధంగా ఇంత మహామహిమకరంగా ఆశీర్వాద కోటికలు ఏర్పాటు చేస్తే
ఇంకా సంఘములో ఉన్న వాళ్ళే సంపూర్ణంగా రాలేకపోతున్నారు. ఏ పనుల్లో నిమగ్నం అయిపోయావు? ఏ పనుల్లో బిజీ అయిపోయావు? ఒకప్పుడు వాళ్ళందరూ కూడుకున్న వాళ్ళే, ఒకప్పుడు వాళ్ళందరూ ఎన్ని పనులున్నా వాటన్నిటిని మానేసిన వాళ్ళే ఇప్పుడు ఏమంటున్నారు చెప్ప? నెపములు చెప్ప సాగిరి. ఏదొక సాగు, ఏదొక నెపం. ఎంతకాలం ఇలా నెపాలు చెప్పుకుంటూ నీ జీవితాన్ని కొనసాగించుకుంటావు? ఎంతకాలం నీ ఆధ్యాత్మికమైన జీవితం పాడయ్యేటట్లుగా, దిగజారిపోయేటట్లుగా, పతనమయ్యేటట్లుగా అపవాదికి నీ జీవితాన్ని అప్పగించుకుంటూ, కట్టబడవలసిన రీతిలో కట్టబడక, కూర్చోవలసిన రీతిలో కూర్చోక ఎంతకాలం దిగజారిపోతా ఉంటావు? ప్రియులారా, శ్రద్ధగా వినండి. ఈ మధ్యాహ్నం నీ జీవితంలో నీవు మరలా దేవుని సంఘములో సమకూర్చబడుదువుగాక. ఆమేన్. రాత్రి అయ్యగారు ప్రవచనంతో చెప్పారు, ఒక్కరు ఉన్న దేవుడు వస్తాడు, ఇద్దరు కూర్చున్న దేవుని ఆత్మ ఇక్కడ సంచరిస్తూనే ఉంటుంది. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నీవు ఉన్నా లేకపోయినా, నేను ఉన్నా లేకపోయినా దేవుని మహాకూటములు ఆగవు. కానీ ఆ కూటముల్లో నువ్వు ఉంటే పరలోక సంతోషం నువ్వు కూడా అనుభవిస్తావు. ఈ సమాచారాన్ని, ఈ ఆనందాన్ని కొంతమంది మానేసుకుంటున్నారట. పరిచర్యకు దూరం అయిపోతున్నారు, సంఘానికి దూరం అయిపోతున్నారు. దేవుని కొరకు ఖర్చు పెట్టవలసిన వ్యక్తి ఖర్చు పెట్టలేకపోతున్నాడు. దేవుని కొరకు చేతులు చాపవలసిన వ్యక్తి చేతులు చాపలేకపోతున్నాడు. ఒకప్పుడు నీ ఆస్తులు అమ్మి తెచ్చిపెట్టావు. బైబిల్లో రాయబడింది, పాత నిబంధనలో కన్నా క్రొత్త నిబంధన వచ్చేసరికి వాళ్ళ ఆస్తులన్నిటిని అమ్మి అపోస్తుల బోధ దగ్గర తెచ్చిపెట్టారు, వాళ్ళ పాదాల దగ్గర. ఇప్పుడు ఏమైపోయిందో తెలుసా? ఏవండి, సంఘంలో సహవాసంగా ఆ సమకూర్చబడిన మన జీవితాలలో ఒకరంటే ఒకరికి సమాధానం, ఐక్యత, ఒక ఫెలోషిప్ ఇది తగ్గిపోతూ ఉంది. ఒకరంటే ఒకరు పడట్లేదు. రానున్న రోజుల్లో ఒకరి మధ్యలో ఒకరికి ఐక్యత ఉండట్లేదు. ఈ మనిషి ఇక్కడ కూర్చుంటే ఇంకో మనిషి వెనక తిరిగి కూర్చుంటున్నాడు. పక్క పక్కన కుర్చీలో కూర్చుంటే లేచి బయటికి వెళ్ళిపోతున్నాడు. ఒకే స్థలంలో ఉంటున్నా, ఒకే ఇంట్లో ఉంటున్నా ఒక సరైనటువంటి ఆ సమాధానం ఏమైపోయింది ఈ రోజుల్లో? ఐక్యతగా, సమాధానముగా కలిసి కూర్చొని ఆయన ఆరాధించే విషయంలో మాందులైపోతున్నారని బైబిల్ చెప్తుంది. ఎందుకు నువ్వు మాంద్యత్వాన్ని ధరించుకుంటున్నావు? ఎందుకు దూర దూరం వెళ్ళిపోతున్నావు? పేతురు, రాయ్యా, దగ్గరికి రా, ఎడగరా, ఇదిగో అక్కడ పట్టాయి, ఇక్కడ పట్టాయి, దూరంగా ఆడగో రోడ్డు మీద నుంచుంటాడు. ఇక్కడ పట్టే తమ్ముడు అంటే ఆడ రోడ్డు మీద నుంచుంటాడు, చేతులు ఆగబెట్టి ఎత్తడో తొత్తా అని. ఎప్పుడు దాకా ఉంటావు దూరంగా? వాళ్ళు చేస్తుంటే ఎంతకాలం చూస్తూ ఉంటావు? సేవకుడు ప్రయాసపడుతూ, మీకు చెప్పనా, రాత్రి మగులు నిద్ర లేకుండా మీ సంఘ కాపరి మాతో పాటు రాత్రులు నిద్ర లేకుండా కూర్చొని ఉన్నాడు. ఏ అంత భారం? మాకు నిద్ర రావట్లా? ఓహో, మేము మనుషులకు మీకు కనపట్లేదండి? అమ్మో, హలో, మేము కూడా మనుషులమే, స్తోత్రం చెప్పండి గట్టిగా. మరి ఎందుకు నిద్రను త్యాగం చేసుకుంటున్నావు? ఈ పల్లెటూరులో, ఈ కుగ్రామంలో ఎందుకు ఎంత ప్రసవ వేదన పడుతున్నావు? కాలు మీద కాలు వేసుకొని అభిషేక్ జైపాల్ మన ఎన్ని చూసుకున్నంటే చేసి పెట్టరా, చేస్తారండి. కానీ నా వంతుగా నేను నా దేవుని పనిలో ఈరోజే నలగబడాలా యేసున్న వల్ల. ఆమె హల్లెలూయా. మీరు ఏడకైనా వెళ్ళారా, పరిచర్య చేస్తున్నారా, మీతో పాటు నీ సేవకుడు ఎందుకు వస్తున్నాడు తెలుసా? మిమ్మల్ని ఇంకా ముందుకు ప్రోత్సాహపరచడానికి. ఒక సేవకుడే తగ్గించుకొని పని చేయాలి. మా ఊర్లో చెప్తాను, ఇక్కడ సంగతి నాకు పెద్దగా తెలియదు కదా. మా ఊళ్ళో నేను వంట చేస్తున్నాను అనుకోండి, మా అన్నోళ్ళు వస్తారు ఒక్కొక్కరు, అబ్బా అసగారు కొద్దిగా సాంబార్లో ఉప్పు తక్కువైనట్టుందే, గోంగూర బాగుంది కానీ కొద్దిగా మంట కొద్దిగా చూడు పాస్టర్ గారు, సిగ్గులేదు
సిగ్గు లేదు. మళ్ళీ వీళ్ళు ఏం చెప్తాడంటే నాకు వచ్చి సలహా, పాస్టర్ గారు కొంచెం మెరగ ఎక్కువైందే, నువ్వేం చేస్తున్నావు మా పెత్తనలా ఈడ పచ్చడి చేస్తుంటే? సంఘంలో నీ బాధ్యత ఏది? నీ ఇంట్లో ఏమంటే నీ బంధువులు వస్తే పరిగెత్తుకొని 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 కష్టపడుతుంటివే, సంఘ సహవాసములో నియమించిన ఆ కొడుకుల్లో నీ వంతు నీ సహకారం ఏది? ఎందుకు నువ్వు పట్టినట్లుగా సహవాసములో ఒక సమాజముగా కూడలేకపోతున్నావు? బైబిల్లో రాయబడింది, ఏ లోక దేవత వారి మనోనేత్రములను గుడ్డితనము కలుగు చేసింది. దేని కొరకు తెలుసా? దేవుని సన్నిధిలో పరిచర్య చేయకుండా, భక్తిని చేయకుండా, త్యాగంగా బ్రతకనివ్వకుండా, ప్రతిష్టంగా ఉండనివ్వకుండా ఆ పొరలు ఈ ఆశీర్వాద కూడికల్లో రాలిపోవునుగాక యేసు నామములో. ఆమెను చెప్పు గట్టిగా, ఆమెను చెప్పు గట్టిగా. యేసన్న గారు అనేవారు, రే మీరు వయసులో ఉన్నారా, పరిచర్య చేయండి. మీకు వచ్చా పరిచర్య? వచ్చిన పరిచర్య దాచుకోవద్దు. ఎంత కష్టమైనా సరే మీరు కష్టపడండిరా. నువ్వు ఎంత కష్టపడతారో దేవుడు ఆ ఫలం మీరు రాబోతున్న దినముల్లో మీరు అనుభవిస్తారు అని చెప్పేవారు. నా శరీరాన్ని నేను ఎప్పుడు ఈ రోజుకి నా శరీరాన్ని పరిచర్య కొరకు ఎప్పుడు దాచుకోలేదు. ఏ ఊరుకు పోయినా నా వంతు నేను ఏదైనా పరిచర్య చేయగలిగి వస్తే ఖచ్చితంగా నిస్వార్థం లేకుండా నా దేవుని కొరకు నేను పనిచేస్తాను. ఆమె చెప్పండి గట్టిగా. ఒక్క మాట చెప్పి నేను ముందుకెళ్తాను. చూడండి, ఇజ్రాయేల్ ప్రజలందరేమో మోసే చేతులు పైకెత్తితే గెలుస్తున్నారు, జయం కలుగుతుంది. మోసే చేతులు దించుతుంటే ఓడిపోతున్నారు. మోసే మోకరించు, అటు జరుగునా, మోసే మోకరించు, చేతులు పైకెత్తు. ఈ మోసే ఏం చేస్తున్నాడు తెలుసా? ఈ ప్రజలు దీవించబడాలి, ఈ ప్రజలు దీవించబడాలి, ఈ ప్రజలు దీవించబడాలి. ఇదే ప్రార్థన. నేను నిన్నటి నుంచి వస్తున్నాను. జానన్న నోట ఏదైనా మాట వచ్చు దేవనని. ఆయన ఎంతసేపటికి ఆయన నోటి నుంచి వస్తున్న మాట, అయ్యా ఒకవేళ ప్రేమ లేకపోయినా వీరి గుండె నిండా ప్రేమ నింపబడాలి. ఏ ఆశీర్వాదం లేకపోయినా వీరు నిండారులుగా దీవించబడాలా, ఆశీర్వదించబడాలా, దీవించబడాలా. ఇదే స్తోత్రాలు. మోసే చేతులు ఎత్తితేనేమో జయం, చేతులు దించరానా అపజయం. ఎంతసేపు ఎత్తుతావు? ఎంతసేపు ఉంటున్నాడట? చెప్పండి సమాధానం. ఎలా ఎంతసేపు ఉంటాడు నాన్న కార్తీక్? నువ్వైతే 4 గంటలు పడుకుని అంటావా? స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎంతసేపు ఉండగలుగుతాడు ఓపికగా? 1 గంట 2 గంటలు చేతులు ఎత్తి 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 ఇప్పుడు ఈ చేతులు ఏమైపోయినాయంటే బరువెక్కుపోయాయి. అందుకని ఇప్పుడు చేతులు చిన్నగా కిందకు పడుతుంటే అజయ్ కూడా పడాలరా. 2 చేతులు చిన్నగా పడుతుంటే అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు, అయ్యో మోసే మాకు అపజయం కలుగుతుందయ్యా, మా పక్షంలో చేతులెత్తా. పక్కన మీ ఇంటి వాళ్ళకి చెప్పచ్చు కదరా, మీ పక్కన వాళ్ళకి చెప్పచ్చుగా. పాస్టర్ గుర్తు రావాలా? నీ కష్టం వస్తే పాస్టర్, రోగం వస్తే పాస్టర్, అవమానం కలిగితే పాస్టర్, నిందలు వస్తే పాస్టర్, అన్నిట్లో పాస్టర్. కానీ ఇంక మా అన్న అవుతున్నారని చక్కగా వీటిలో మాత్రం బాగానే గుర్తొచ్చాడు పాస్టర్ గారు. చేతులు ఎత్తితేనేమో జయం, దించితే అపజయం. వీళ్ళిద్దరులా దూరంలో ఉండి, అరే ఇశ్రాయేలు ప్రజలకు అపజయం కలుగుతుందిరా, మోసే గారు ఒక్కరి చేతులు పైకెత్తున్నారని ఆహారాన్ని పరిగెత్తుకుంటా 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 అడుగుతున్నాను. ఒక చెయ్యి పట్టుకో, పైకి లేపి పట్టుకో, లేపు పట్టుకో. ఒక చెయ్యి పట్టుకున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇంకొక ఉన్నాడు, ఆయన పేరేం పేరు? హూరు. ఇతను పరిగెత్తుకుంటా వచ్చాడు. నాన్న రా మోకరించు, చెయ్యి పైకెత్తు, పైకెత్తు గట్టిగా. ఇప్పుడు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. వీరు చేతులెత్తి వాళ్ళ చేతులను ఆదుకొని ఆ చేతులు కింద పడకుండా అలాగే చేతులు పట్టుకుని ఉంటే ఇశ్రాయేలు ప్రజలందరూ చప్ప సౌఖ్యము గాని జయము అనుభవిస్తున్నారు. కొట్టు గట్టిగా కొట్టు. హల్లెలూయా. ఈ ప్రాంతాలు దున్నబడాలా. ఈ ఉప్పరపాలెం, కరేడు, ఈ చుట్టుపక్కల ఉంటున్న ప్రాంతాలు యేసు నామములో దున్నబడాలి. దున్నబడాలంటే నీ సేవకుడి చేయి నువ్వు పట్టుకో, నీ సేవకుడి చేయి నువ్వు ఆదుకో,
నేనేమంటానంటే సేవకుడితో తిరిగి 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 దిక్కులోనల్లా ఎర్ర వీళ్ళ. మనం శుభ్రంగా ఉద్యోగానికి వెళ్తున్నాం, మనం శుభ్రంగా పనులకు వెళ్తున్నాం, మనం శుభ్రంగా మన వ్యాపారాలన్నీ మానేసి ఈ సేవకుడి చుట్టూ తిరుగుతుంటే ఏం ఒరిగిందిరా అని అంటారా అన్న బైబిల్లో నిర్గమకాండంలో. ఈ అహరోను పరిచర్య చేస్తే ఈ సేవకుడి చేతులు ఆదుకొని ఉంటే ఈ అహరోను వంశమును దేవుడు యాజకులుగా యేసు నామములో ప్రతిష్ఠించేశాడు. ఆమేన్ చెప్పు, ఆమేన్ చెప్పు. ఈయన యాజకులుగా ఉంటే తరతరాలు నీ పరిచయం దేవుడు మర్చిపోతాడా? నీవిచ్చిన కానుకను దేవుడు మర్చిపోతాడు అనుకుంటున్నావా? ఎవరని అనుకున్నారు, ఒరే బాబా అందరు పనులకి వ్యాపారాలకి పచ్చాకులకి వెళ్తుంటే ఆదివారం పరిగెత్తుకుంటే మందిరానికి వస్తున్నా, నాకేం మేలు అని అనుకున్నాడు. బైబిల్లో రాయబడింది. ఎవరోనో, హలో బాబా ఎవరోనో, నువ్వు మోసే దగ్గర నమ్మకంగా ఉన్నావు కదా, నీ గుండెల్లో ఉన్న ఆ సహకారాన్ని నేను చూశాను. నీ తరాన్ని, నీ వంశమును నేను యాజకులుగా ప్రతిష్ఠిస్తున్నాను. తరతరానికి మీరే, ఇక ఎవరు రారు, ఏలుబడి చేయి అధికారం ఇచ్చేశాడు దేవుడు. చూసారా ఆయన స్థితి ఎంత బాగా మారిందో? చిన్న అదిగో పేపర్ ముక్క ఉంది, పోతా పోతా కాలు తట్టి నెట్టుకుంటా పోకుండా తీసాయి, పరలోకములను ఆశీర్వాదం నువ్వు అనుభవిస్తావు. ఇంకొక ఆయన ఉన్నాడు, ఈయన పేరేం పేరు చెప్పండి, ఈయన పేరేం పేరు? హూరు. చెప్పండి బైబిల్లో నుంచి ఏం పేరు? ఇతడు పరిచర్య చేసినందుకట దేవుడు ఇతన్ని ఆశీర్వదించాడు. ఎలా తెలుసా? వాళ్ళ మనవుడు బెసలేలు అలా చదువునా, బెసలేలుని దేవుడు ఏం చేశాడు? మందిరము కట్టడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. చప్పలు కొట్టండి గట్టిగా, చప్పలు కొట్టండి గట్టిగా. పనికిరానివాడు, యోగ్యత లేనివాడు, అర్హత లేని వారి తరముల నుండి దేవుని మందిరము కట్టేటట్లుగా దేవుడు లేపాడు. నువ్వు పరిచర్య చేయి, నీ తరములో ఉన్న వారిని దేవుడు లేపునుగాక. తరతరాల శాపమైనా సరే, నీ పితరుల శాపమైనా సరే, తరతరానికి వస్తున్న రోగాల శాపమైనా సరే, నువ్వు పరిచర్య చేయి. నీ పరిచర్యని బట్టి ఆ శాప కాండం విరగొట్టబడుద్ది యేసు నామములో. ఆమె చెప్పండి గట్టిగా, ఆమె చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఈ శాపకాండం విరిచివేయబడాలి. ఆ తెగులు ఆగిపోవాలి అంటే నువ్వు సంఘములో కోడడం మానకూడదు, సమాజంగా కోడడం మానకూడదు. ఆమేన్, ఆమేన్. కూడిన నీవు పరిచర్య చేయి. పరిచర్య చేస్తున్న నిన్ను దేవుడు అద్భుతంగా వాడుకొనును గాక. ఆమేన్. మూడో మాట క్లుప్తంగా చెప్తాను చూడండి. మూడవ మాట, యోషువ ప్రవచన పుస్తకం 6వ అధ్యాయం 5వ వచనం. మానక కొమ్ములతో ఏంతోని చేస్తున్నారట? ఏమండి, వాళ్ళు మానక కొమ్ములు తీసుకొని ఆ కొమ్ములతో ధ్వని చేస్తున్నారట. స్తోత్రం చెప్పండి. ఈ 3 రోజులు ఈ ఉప్పరపాలెం అంతా ధ్వనులతో నింపబడిపోవాలి. యేసు నామములో స్తుతుల ధ్వని వినపడాలా, ప్రార్థన ధ్వని వినపడాలా, స్తోత్ర ధ్వని వినపడాలా. ఆమె చెప్పండి, ఆమె చెప్పండి. హల్లెలూయా. కొమ్ములు తీసుకో, మొదలుపెట్టు. ధ్వని 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 ఎప్పుడు కేక వినపడాలి. మానద్దు, స్తుతి ధ్వనిని మానద్దు, ఆర్తధ్వనిని మానద్దు. నువ్వు ధ్వనిస్తూ ఉండగా శత్రువులని ఎదుట కూలిపోదురుగాక. ఎరుకో గోడలు కూలిపోయినట్లుగా శత్రువులను ఎదుట కోల్చబడుదురుగాక. ఈ 3 రోజులు ధ్వని చేయి, ధ్వని చేయి, ధ్వని చేయి. వ్యతిరేకంగా ఉన్న కార్యాలన్నీ యేసు నామములో కూలిపోవునుగాక. ఆమెన్ చెప్పండి గట్టిగా, ఆమెన్ చెప్పండి గట్టిగా, ఆమెన్ చెప్పండి గట్టిగా. ఈ 3 రోజులు ఇదే ధ్వని వినబడాలా.
ఈ 3 రోజులు ఉపదేశమని వాన సమృద్ధిగా ఈ ప్రాంగణమంతా కుమ్మరించబడును గాక. ఆమేన్. ఉపదేశాన్నేమో వానవలే పోల్చాడు, వాక్యముని మంచులాగా పోల్చాడు. మంచు తొందరగా కరిగిపోతుంది కదా, వర్షం పడితేనే కదా ఆ మట్టి పిల్లలు లోపల అడుగు బాగానంతా నాని ఇప్పుడు ఏమైపోద్ది, దున్నపడ్డానికి ఈజీగా మారిపోయింది. మీకు ఇప్పుడు వాక్యం కాదు, ఉపదేశం ఈ 3 రోజులు మీ మీద కుమ్మరించబడబోతున్నాయి. ఉపదేశముతో మీరు తడపబడాలి, బీడు భూములు దున్నబడాలి, మీ పొలములలో ఒక నవనూతనమైన పంట పొలాలు రావాలి. మీరు దున్నబడేటట్లుగా తడుపుకోనండి యేసునామములో. వాక్యం ఉపదేశముతో సమృద్ధిగా వాక్యాన్ని వినండి, ధారాళముగా వాక్యంతో నింపబడండి. ఆ ఉపదేశం మిమ్మల్ని బాగా తడిపి ఈ 3 రోజుల్లో ఒక బలమైన ఫలించే చెట్లుగా మీరు అందరూ మారుదురుగాక. పడిపోయినటువంటి పంట పొలాలు, పాడైపోయిన బీడు భూములు, ఇవన్నీ వర్షం ద్వారా మరల తడపబడి మరల మొలకెత్తేటట్లు దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. దున్నబడే సమయం ఇది. నువ్వు దున్నబడితేనే, నీ పొలము దున్నబడితేనే సేద్యానికి అవసరముగా ఉపయోగకరముగా మారుద్ది. నువ్వు ఎంత దున్నబడతావో అంత పంట నువ్వు కోసేదవు గాక. ఆమె చెప్పండి చేతులెత్తి, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ 3 రోజులు మనసారా మీరు చేతులెత్తి ధ్వని చేస్తూ ఆ ఉపదేశం అనే వర్షముతో సంపూర్ణంగా తడపబడే కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. అందరు లేచి నిలబడండి, ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరు లేచి నిలబడండి, ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మానవలసినవేంటో, మానకూడనివేంటో వాటిని మనం మానుకోవాలి. ఎవరు ఇంకా బయటికి వెళ్ళొద్దు. పెద్దోళ్ళు, యవనస్తులు అందరూ కళ్ళు మూయండి, దైవ భయంతో కళ్ళు మూయండి. అందరూ చేతులు పైకెత్తండి. అయ్యా నేను మానుకుంటున్నానయ్యా, రకరకాల స్వభావాలు నాలో ఎదురవుతున్నాయి, నేను ఫలించే అనుభూతిని మానుకుంటున్నానయ్యా, నేను పంటనిచ్చే అనుభూతిని మానుకుంటున్నానయ్యా, నిన్ను ఘనపరిచే అనుభూతిని మానుకుంటున్నానయ్యా. నన్ను ఘనపరిచేవారు నేను ఘనపరుస్తాను. దేవుని ఘనపరచు, చేతుల పైకెత్తి. ఇక నేను మానుకోనయ్యా, ఇక నీ సంఘాన్ని మానుకోను, వ్యర్థమైన వాటన్నిటిని నేను మానుకుంటాను. నా జీవితంలో నా కుటుంబాన్ని, నా వ్యక్తిగత పరిస్థితిని క్రమపరచు ప్రభువా. ఇక నేను ఎన్నడూ లోకం వైపు చూడను, లోకాశల వైపు చూడనయ్యా. మట్టికుండా ఎంతకాలము నీ మట్టిని విడవకుండా ఉంటావు, విడిచిపెట్టు. నువ్వు అన్నిట్లో పర్ఫెక్టే, ఏదో ఒక చిన్న సమస్య నీ ఎదుగుదలను ఆపేస్తా ఉంది, ఎదగనివ్వకుండా అడ్డుపడుతూ ఉంది. అయ్యా నేను మానుకుంటానయ్యా అని ప్రార్థన చేసుకో, ఒక మంచి తీర్మానంతో ప్రార్థన చేసుకో. ఈ సమయాన్ని దైవజనులకు అప్పగిస్తున్నాం. ఒక మంచి తీర్మానంతో